వెల్కమ్ టు తెలుగు రుచి. ఈ రోజు మనకి మీ చేతి వంట సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. కానీ ముందుగా గుమగుమల రాజుగా చేయబోతున్న వంట ఏంటో కనుక్కుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు గుమగుమల్లో? ఈరోజు ఒక హెల్దీ రైస్ ఐటమ్ చూపిస్తున్నానండి. ఓకే. క్యారెట్ స్ప్రౌట్స్ రైస్ అండి. క్యారెట్ స్ప్రౌట్స్ రైస్. అవునండి. ఓకే ఓకే. మరి క్యారెట్ స్ప్రౌట్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ స్ప్రౌట్స్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు అరకప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్ అరకప్పు, బియ్యం 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం అన్నం పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో ఇది ఒకటి రెడీగా ఉంటే మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ముందుగా కొద్దిగా ఆయిల్, ఆయిల్ వేసుకున్న తర్వాత తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలండి. ఓకే. స్ప్రౌట్స్ ముందు ఉడికించి పెట్టుకోకర్లేదా రాజు గారు? లేదండి, దీంట్లో కాస్త వేయించుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఎందుకంటే మనకు మొలకలు అయితే ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వేగిపోతాయి మనకు. ఓకే. సో రైస్ ఐటెంలో కొంచెం లైట్ క్రంచీగా ఉంటే కూడా బాగుంటుంది కదా. ఎలాగో ఆయిల్ కొంచెం ఇట్లా సాతి చేసినట్టు అయితే అవి సరిపోతుంది. ఆ మాత్రం సరిపోతుంది. దీంట్లో క్యారెట్ ముక్కలు. ఓకే. సో ఇంకెలాగా అవన్నీ గింజలే కాబట్టి ఇంకా మనం సపరేట్గా పోపు ఏమి అక్కర్లేదండి, అన్ని దీంట్లోనే ఉంటాయి. సో మిక్స్డ్ స్ప్రౌట్స్ అండి. ఓకే. సో ఇప్పుడు మనకి స్కూల్ కూడా రీఓపెన్స్ అవుతున్నాయి కదా. అవును. సో బాక్సులు కట్టడానికి కానీ ఈవినింగ్ ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టడానికి కొంచెం హెల్దీగా కూడా ఉంటాయి కదా. డిన్నర్ లాగా కూడా ఇచ్చేయచ్చు అంటే యాక్చువల్లీ, ఎందుకంటే కొంచెం హెల్దీయే కదా. రైస్ ఐటమ్ కాబట్టి హ్యాపీగా అలా తినేసేయచ్చు. సో ఈ క్యారెట్ ముక్కలు స్ప్రౌట్స్ కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు. సో ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మనం తీసుకునే కూరగాయల్లో కానివ్వండి, పళ్ళలో కానివ్వండి రకరకాల పోషకాలు ఉంటాయి. దానివల్ల శరీరానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు కనుక ద్రాక్ష తింటూ ఉన్నట్లయితే ఆకలి పెరుగుతుంది, అజీర్తి తగ్గుతుంది, ఇంకా తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు దూరం అవుతాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. సో ఒకవేళ క్యారెట్ ముక్కలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి అనుకున్నప్పుడు కొద్దిగా ఉడికించి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో క్యారెట్లో మెయిన్గా ఏంటంటే అది పచ్చిగా తిన్నా మనం ఉడికించుకొని తిన్నా దాంట్లో ఉండాల్సిన వాల్యూస్ అన్ని కూడా అలాగే ఉంటాయి. అయినా కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి ఎలాగో కొంచెం ఫాస్ట్గానే మగ్గిపోతుంది. అవునండి. బట్ స్టిల్ అది కొంచెం క్రంచీగా ఉన్న క్యారెట్ మనము ఉట్టిది అలా కూడా తింటాం కాబట్టి బాగానే ఉంటుంది. స్పెషల్గా పిల్లలకి పెట్టేప్పుడు కొద్దిమంది మారం చేస్తూ ఉంటారు. అవునవును. సో అలాంటప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ఉడికించేస్తే సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి తినేసేస్తారు. దీంట్లో కొద్దిగా క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను, అంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది రైస్కి. సో ఇంట్లో అంటే మనకు బాక్స్లో కానీ వాళ్ళకి పిల్లలకి చేసి పెట్టేప్పుడు క్యాప్సికమ్ మనకు ఆ కలర్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అన్ని కూడా యాడ్ చేస్తాం. యాక్చువల్గా స్ప్రౌట్స్ ఉట్టి తినాలంటే కూడా కొంచెం అవి టేస్ట్ రొటీన్గా అయిపోతుంది. కొద్దిగా తిన్న తర్వాత అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు సలాడ్స్ కానీ, చాట్స్ కానీ, సో ఇలా రైస్ ఐటమ్స్ కానీ ఇలా మనం చేసుకుంటే బాగుంటుంది. సరిపడా ఉప్పు అండి, కొద్దిగా మిరియాల పొడి, సో దీంట్లోనే కొద్దిగా సోయా సాస్, సో కొంచెం లైట్గా పులుపు కూడా కావాలనుకుంటే కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. ఓకే.
సో ఈ సాస్లో యాడ్ చేస్తే కొంచెం ఫ్రైడ్ రైస్ ఫీల్ వస్తుంది కదా. అవునండి. సో ఇవి లేకపోయినా కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా ఇది చేసుకోవచ్చు. కావాల్సి మనకు ఇండియన్ స్పైసెస్ కొంచెం జీరా పొడి కానీ చాట్ మసాలా కానీ ధనియా కానీ యాడ్ చేసుకున్నా అలా కూడా మనకు బాగానే ఉంటుంది. ఓకే ఓకే, అప్పుడు 2 రకాల టేస్ట్లు వస్తాయేమో. ఇలా వేస్తే కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా, అలా చేస్తే నార్మల్ ఫ్లేవర్స్ వస్తాయి. అలా వేస్తే మనకు కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. జనరల్గా ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయితేనే మదర్స్ అంతా కూడా సో టెన్షన్గా ఉంటూ ఉంటుంది. అవును, రోజుకో రకం కడుతూ ఉండాలి. సో పక్క వాళ్ళ ఫ్రెండ్స్ అది తెచ్చారు ఇది తెచ్చారు. అవును, ఈ మధ్య కొంచెం పిల్లలు ఎక్కువ చూసి కూడా అయిపోయారు. ఓకే, సో రెడీ అయిపోయింది. సో వేడివేడిగా తీసుకుంటే సూపర్గా ఉంటుంది. సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ అండి పైన. ఓకే ఓకే, క్యారెట్ స్ప్రౌట్స్ రైస్ రెడీ అండి. సూపర్. సో మరి క్యారెట్ స్ప్రౌట్స్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారెట్ స్ప్రౌట్స్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ స్ప్రౌట్స్ రైస్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. వేడివేడిగా చాలా బాగుంది. స్ప్రౌట్స్ కూడా బాగా వేగాయి. సో దాంట్లో అల్లం వేసుకున్నాం, వెల్లుల్లి. సో జనరల్గా అంటే చాలా మంది మనకి ఫ్రైడ్ రైస్లో అల్లం వెల్లుల్లి లేకుండానే చేసుకుంటారు. సో కొంచెం ప్లెయిన్గానే ఉంటే బాగుంటుందని. సో దీంట్లో స్ప్రౌట్స్, క్యారెట్ తర్వాత ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఆ రెండు కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. అంటే కొంచెం స్పైసీగా కానీ కొంచెం అలా వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. సో ఈ మెథడ్లో చేసుకుని హ్యాపీగా మనం పెట్టేసేయచ్చు. చాలా అంటే సింపుల్గా చేసుకోవచ్చు, బట్ హెల్దీగా కూడా ఉంటుంది. అవునండి. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అవిసె గింజల్ని పొడి చేసి పెట్టుకుని ఆ పొడిని కనుక పప్పులో కానీ, కూరల్లో కానీ, చట్నీల్లో కానీ, ఫ్రైలో కానీ ఏదో ఒక దానిలో వేసుకొని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే దానివల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి మన శరీరానికి అందడం వల్ల ఆరోగ్యకరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈరోజు ఎలాంటి వెరైటీస్ నేర్పిస్తారో. హాయ్, మీ పేరేంటి? సాయిరాజ్. సాయిరాజ్, ఏ కాలేజ్ సాయిరాజ్? ఐహెచ్ఎం. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? శివకృష్ణ. శివకృష్ణ, సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్. సో సేమ్ బ్యాచ్ మీ ఇద్దరు? సో మరి రెడీయా ఈరోజు మంచి వెరైటీస్ చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ఏం చేస్తారు? కోవా కేక్ చేస్తాను. కోవా కేక్? ఎస్ మ్యామ్. ఓ కోవాతో కేక్ కూడా చేయొచ్చా? ఎస్ మ్యామ్. ఓకే, మరి కోవా కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోవా కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోవా 1 కప్పు, వెన్న 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, పాలు 1 కప్పు, మైదా 2 కప్పులు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా రాజేష్? ఎస్ మ్యామ్. సో ఫస్ట్ మనం బటర్ వేసుకోవాలి. ఇది మనం రూమ్ టెంపరేచర్లో ఉంటే మనకు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, త్వరగా మెల్ట్. సో అన్ని మిక్స్ చేసుకొని ఇంకా బేక్ చేసుకోవటమే కదా. మన రూమ్ టెంపరేచర్ ఉంది కాబట్టి మనకు మెల్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇది మనం గ్రాడ్యువల్గా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఏంటంటే మొత్తం సాలిడ్స్ ఉండలు కట్టేస్తాం. ఇప్పుడు మన కేక్ మిక్సర్ లాంటిది ఏమైనా ఉంటే అందులో వేసి మనం బీటర్ ఉంటే బీట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కేక్ మీకు కాలేజ్లో నేర్పించిందేనా? అవునా. ఓ నైస్. అంటే యూజువల్గా ఎప్పుడు బయట ఎక్కడ చూడలేదు, ఎందుకంటే నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద కేక్స్ ఎగ్స్ యూజ్ చేస్తారండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము కోవా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ లేకుండా చేస్తాం.
అంటే ఎగ్లెస్ కేక్స్ కూడా ఉంటాయి కానీ ఇట్లా కోవా బేస్ అనేది కొత్తగా ఉంది. సో క్రీమ్ టెక్స్చర్ వచ్చేసేలా క్రీమ్ టెక్స్చర్ మనకి స్మూత్ పేస్ట్ లా అయిపోతుంది. ఓకే, మిక్స్ చేస్తాం. సో మరి మామూలుగా అంటే కోవా కొంచెం మనకి స్వీట్లెస్ కోవా తీసుకోవాలి. స్వీట్లెస్ కోవా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కోవా తీసుకున్నప్పుడు అది సాలిడ్ లా ఉంటుంది. అవును. అప్పుడు సోడా దాన్ని మనం ఏం చేస్తాం, గ్రేట్ చేసుకోవాలి. అంటే మనం మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది నార్మల్ టెక్స్చర్లోకి. ఇప్పుడు ఇది పేస్ట్లోకి అయింది కానీ ఇప్పుడు మనం కోవా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా లైట్గా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా సాలిడ్ అయిపోతుంది. ఓకే, ఏ ఉండలు రాకుండా మనం కొంచెం కలుపుకోవాలి. సో బేక్ చేసేటప్పుడు కోవా మెల్ట్ అవుట్ మళ్ళీ ఏముండదు కదా? ఏముండదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది నార్మల్ కోవా తీసుకుంటాం. స్వీట్ కోవా అయితే కొంచెం మనకి అట్లా మెత్తగా అవుతుందేమో, ఎందుకంటే మనం ఇలా షుగర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి మనకు క్వాంటిటీ కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఓకే, సో మనం కేక్ ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ పెంచుకోవటమేనేమో కదా? అంతే. ఏదైనా ఎక్కువ తక్కువ అయితే కొంచెం కేక్ మనకి కేక్ కాబట్టి ఇప్పుడు మనము మాక్సిమం ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ తీసుకుంటే బెస్ట్. ఓకే, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. ఇది కోవా కాబట్టి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఓకే, ఎందుకంటే అది రా ఫ్లేవర్ ఉంటుంది కదా, ఇది మనం ఫ్రెష్ కోవా వాడుతున్నాం కదా. అవును, అట్లా. ఇప్పుడు కోవా కూడా ఇలా మంచిగా మిక్స్ అయిపోయిందని, పేస్ట్ లా అయిపోయింది. ఇప్పుడు మనం మైదా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొద్ది యాడ్ చేసుకుంటే బెస్ట్ మనం. ఓకే, రిఫైన్ ఫ్లవర్ వేసుకున్నాక మైదా వేసుకున్నాం కదండి, కొంచెం మనం ఇది అదే బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడాతో పాటు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం కేక్ కదా. అవును, కొంచెం పఫీనెస్ అది. పఫీనెస్ సోడా ఎందుకంటే ఇప్పుడు మనది కోవా ఉంది కదా, అది జర హార్డ్ ఉంటుంది కాబట్టి సోడా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనకి బేక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 180 degreesలో 40 minutes పెట్టాలి. ఓ, దీంట్లో మనం ఇంకేమి ఇట్లా వెనీలా కానీ అట్లా ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేసుకోడా? ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కోవా యాడ్ చేస్తాం కాబట్టి అథెంటిక్ మెథడ్ కాబట్టి మనం యాలకల పొడి యూజ్ చేయాలండి, ఎందుకంటే ఇదే ఫ్లేవరింగ్ యూజ్ అవుతుంది ఇక్కడ. సో ఇది మనకు కొంచెం ట్రెడిషనల్ కేక్. ట్రెడిషనల్ కేక్ నార్మల్ స్వీట్స్ లా టేస్ట్. సో మామూలుగా అయితే మనకి కేక్స్ లోను ఇట్లా కుకీస్ అవి చేసేటప్పుడు దాల్చిన చెక్క పొడి అది ఎక్కువ వాడతారు కదా. సో ఇక్కడ వెరైటీగా ఇలా ఇది మనం కోవా వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇది వేసాం అనుకో, యాలకుల పొడి బాగా సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో అంటే ఇది ఎలా కొంచెం బ్యాటర్ టైప్ లో వస్తుంది? బ్యాటర్ టైప్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే నార్మల్ మా కేక్స్ లో ఏంటంటే ఎగ్ ఇస్తుంది మొత్తం బేస్. ఇది ఏంటంటే ఇప్పుడు మనకు నార్మల్ ఇది స్వీట్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఓకే, స్వీట్ చేసే ఇంగ్రీడియంట్స్ తో ఇప్పుడు మనం కేక్ చేస్తున్నాం. సో ఎట్లా ఇంకొంచెం లూజ్ చేసుకోవాలా లేకపోతే ఈ టెక్స్చర్ ఇట్లా ఈ టెక్స్చర్ ఇది మనం మంచిగా మిల్క్ వేసాం కాబట్టి చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ స్మూత్ పేస్ట్ లా అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇది క్రీమ్ వేసుకోవాలి, ఫ్రెష్ క్రీమ్. సో దీనికి కొంచెం మనకి చేతికి ఎక్కువ పని అన్నమాట. యూజువల్గా కేక్స్ కి ఎప్పుడు ఇది మనది బీటర్ ఉంటే మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. కాకపోతే దీంట్లో మనం కోవా వేసాం కాబట్టి ఇది మనం చేతితో చేసుకుంటే మనకు బాగుంటుందా? ఓకే ఓకే, సో అయిపోయినట్టేనా ఇది? అయిపోయింది. ఇప్పుడు మౌల్డ్లోకి తీసేద్దామా? మౌల్డ్ మనం గ్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి ఆల్రెడీ అంచులకి అది వెన్న రాసేసారా? వెన్న రాసి. ఓకే ఓకే, మనం బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు అండి. బటర్ పేపర్ ఉంటే అది కూడా బటర్ పేపర్ ఉంటే పెట్టుకోవచ్చు, మనం తీయడానికి ఈజీ అవుతుంది, స్టిక్ కాకుండా బట్ కాకుండా యూజ్ అవుతుంది. సో దీనికి ఒకవేళ మనం గార్నిష్ లా చేసుకోవాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా? డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఓకే, మనం డ్రై ఫ్రూట్స్ వేసామనుకో ఫస్ట్ అది మా ఓన్లో పెడతాం కాబట్టి మొత్తం మాడిపోతాయి. కావాలంటే మనం లాస్ట్ 5 minutes ముందు వేసుకున్నాం సెట్ అయిపోతుంది. ఓకే, సో మరి ఇది బేక్ చేసేసుకుందామా? ఇది బేక్ అవడానికి 40 minutes పడుతుంది, ఆల్రెడీ చేసి పెట్టాను. బేక్ చేసింది రెడీగా? బేక్ చేసింది రెడీ. ఓకే, అది చూపిద్దాం అయితే. సో ఇలా అయిపోయింది అనమాట. వెరీ నైస్. సో దీన్ని మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్తో అట్లాగా గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ పౌడర్తోనైనా మనం గార్నిష్ చేసుకోవచ్చు. చేస్తారా మరి షుగర్ పౌడర్తో? చేస్తాం. ఇప్పుడు మీరు బటర్ పేపర్ వేసి దీన్ని బేక్ చేశారా? బటర్ పేపర్ వేసాం, అందుకని దానికి స్టిక్ అవ్వకుండా వచ్చేసి. ఇప్పుడు అది తీసేద్దామా? తీసేద్దాం. ఓకే, మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం. అదేంటి టిష్యూ పేపర్ అలా పెట్టారా? డిజైన్ డిజైన్ కా? ఓకే.
మనం 1 సైడ్ షుగర్ పౌడర్ 1 సైడ్ నార్మల్ పెట్టేది. ఓకే, చాలా బాగుంది రాజేష్, వెరీ నైస్. ఓకే అండి, మరి కోవా కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కోవా కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కోవా, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, యాలకుల పొడి, పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన బేకింగ్ ట్రేలోకి తీసుకుని 180 డిగ్రీల వద్ద 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, కోవా కేక్ రెడీ. కోవా కేక్ తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. కోవా టేస్ట్ బాగా తెలుస్తోంది. యాలకుల పొడి కూడా అది యాడ్ చేస్తాం కదా. సో రెగ్యులర్గా తీసిన దాంట్లోకి మనకు అంటే ఎసెన్స్లో అవన్నీ కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి. అవును. సో అలా కాకుండా ఇది కొంచెం బాగుంది. సో ట్రెడిషనల్ ఫ్లేవర్లో చాలా బాగుంది. అంటే ఎసెన్స్లో అవేం లేకపోయినా కూడా ఆ మంచి టేస్ట్, ఆ స్మెల్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. చాలా బాగా వచ్చింది. అండ్ టెక్స్చర్ కూడా రాజుగారు అన్నట్టు చాలా స్పాంజీగా చాలా బాగుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. వెరీ నైస్. చూసారు కదండి, చాలా టేస్టీ కేక్ అండ్ సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు కోవాతో. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పెరుగును ఒక భాగంగా చేసుకోవడం వల్ల, అంటే పెరుగుతో భోంచేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది, ఆకలి త్వరగా వేస్తుంది, అలాగే విషతుల్యాల్ని దూరంగా ఉంచుతుంది, ఇంకా శరీరానికి చలువ చేస్తుంది. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు పెరుగును మీ ఆహారంలో భాగం చేసుకోండి. మరి చిల్లీ పొటాటో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ పొటాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తేనె 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? దీనికి ఫస్ట్ పొటాటో కట్ చేసుకోవాలి. పొటాటో అలా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో అవి పచ్చివే కదా, బాయిల్ ఏం చేయలేదు. బాయిల్ లైట్ బాయిల్ చేసుకుంటే చేసుకోవచ్చు మన ఇష్టం. మరి ఎక్కువ మెత్తగా అవ్వకుండా. ఓకే. సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. దీంట్లో మైదా వేసుకోవాలి, కార్న్ ఫ్లోర్ కొంచెం, ఓకే, సాల్ట్ కొంచెం, బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. లైట్గా వాటికి కోటింగ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఏమైనా కాసేపు మనం కలిపి ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవటం అలా ఏమైనా ఉంటుందా, అవసరం లేదు, ఇమీడియట్గా వేసేసుకోవచ్చు. సో ఇందులో ఓన్లీ మైదా, కార్న్ ఫ్లోర్, ఇంకా సాల్ట్ వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మనకు క్రిస్పీనెస్ వస్తుంది, క్రిస్పీగా. ఓకే. ఇలా కోటింగ్ అయ్యేంత వరకు చేసుకోవాలి, లైట్ కోటింగ్. ఓకే. సో ఎక్కువ ఇట్లా పిండి పిండిగా ఉండకూడదు. లేదు. ఓకే. కొంచెం అవ్వాలేమో కదా. అంటే ఆయిల్ అట్లా బాగా హీట్ ఉండాలా లేకపోతే మీడియం? మీడియం హీట్లో ఉండాలి. మీడియం హీట్. ఇవి బాగా పచ్చిగుంటాయి కాబట్టి కొంచెం మనకి వేగడానికి టైం పడుతుందేమో కదా. మీడియం హీట్లో ఉంటే ఓకే, బాగుంది, ఇన్సైడ్ నుంచి కుక్ అవుతుంది. సో లైట్గా బాయిల్ చేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందేమో. కాకపోతే కొంచెం మరీ మెత్తబడకుండా కొద్దిగా ఇది గట్టిగా ఉండేలా చూసుకోవాలనుకుంటా. వేసేస్తాం. వేసేస్తాం. సో ఇది పెట్టుకుని ఇలాగ సాస్ రెడీ చేసుకుందామా? చేసుకుందాం. అది సో వెజిటేబుల్స్ ఏమన్నా కావాలా దీనికి మనకి? వెజిటేబుల్స్ ఆనియన్, క్యాప్సికమ్ ఉంటే సరిపోతుంది. సరిపోతుందా? ఓ, అంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చా లేకపోతే ఓన్లీ అవే ఉండాలా? మనం ఇష్టం, కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేసుకోండి. ఓకే. ఆయిల్ హీట్ అయినాక గార్లిక్ కొంచెం వేసుకోవాలి.
దీనికి ఏమైనా మనం సాస్ రెడీ చేసుకోవచ్చా, లైక్ చిల్లీ సాస్ లాంటిది చేసుకోవచ్చు ఇంట్లోనే? అంటే యూజువల్గా ఇక్కడ మనం ఇప్పుడు బయట దొరికే వాడుతున్నట్టున్నాం కదా, జనరల్గా బయట దొరకమంటే జనరల్గా దొరికే సూపర్ మార్కెట్లో దొరికేస్తాను. గార్లిక్ వేసాక ఓకే, జింజర్ వేస్తాను. సో అల్లం వెల్లుల్లి రా ఫ్లేవర్ వెళ్ళే వరకు లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్. ఓకే, సో ఆనియన్స్ అవి బాగా కుక్ కావాలా లేకపోతే కొంచెం క్రంచీగా అలా ఉంచుకోవచ్చు? లైట్ కుక్ అవుతే సరిపోతుంది. ఓకే, క్యాప్సికమ్ కొంచెం కలర్ రావాలేమో కదా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గ్రీన్ చిల్లీస్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, లైట్గా వేగిపోయాక టమాటో కెచప్ వేసుకోవాలి. ఓకే, రెడ్ చిల్లీ సాస్, ఓకే, కొద్దిగా సోయా సాస్, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వేయక అది ఇందులో వేసుకోవాలి. ఇలా సరిపోతుందా ఇంకొంచెం? ఇంకొంచెం కావాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకున్నాం. వాటర్. సో ఇది మనకు వెట్గా వస్తుందా? ఓకే, లేదు వాటర్ అనేది ఇంకిపోతుంది. ఓకే, ఓకే. బ్రౌన్ అయిపోతే అది ఇందులో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అదేంటి? ఈ కార్న్ స్టార్చ్. కార్న్ స్టార్చ్. కార్న్ఫ్లోర్లో నీళ్ళు వేసుకొని పెట్టేసుకో. ఓకే, కార్న్ స్టార్చ్ చేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. థిక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది వేగితే అందులో యాడ్ చేసుకోవటమే కదా. వెయిట్ చేద్దాం అయితే ఒక 2 minutes. సో ఇవి ఇంక వేగినట్టేనా? వేసేసుకుందామా? సౌండ్ మంచి క్రిస్పీగా వస్తున్నాయి. కాకపోతే మనకు కొంచెం సాస్లో వేసేసరికి కొంచెం సాఫ్ట్ అవుతాయేమో కదా. లైట్గా సెసమి సీడ్స్ వేసుకోవాలి. సర్వ్ చేసుకోవాలి. లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, కొద్దిగా హనీ. హనీ వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. సో రెడీ చిల్లీ పొటాటో. నైస్. సో మరి చిల్లీ పొటాటో కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ పొటాటో తయారు చేసే విధానం: ఒక బౌల్లో బంగాళదుంప ముక్కలు, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి కొద్దిగా నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలు తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ పొటాటో రెడీ. చిల్లీ పొటాటో తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, చిల్లీ పొటాటో
స్వీట్గా హాట్గా ఎస్. అండ్ పైనుంచి హనీ యాడ్ చేసుకున్నాం కదా ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్. సో ఆ నువ్వులు కరకరలాడుతూ నువ్వులు ప్లస్ హనీ కాంబినేషన్ కొంచెం బాగుంటుందండి ఇలా స్నాక్ ఐటమ్స్లలో. సో ఎస్పెషల్లీ పొటాటో కానీ గోబీ పనీర్ ఇలాంటి వాటితో చేసుకున్నప్పుడు చాలా సూపర్గా వస్తుంది. అండ్ మనం ఎక్కువ కూడా సాస్లో వేయించలేదు కాబట్టి ఆ పొటాటో కూడా కొంచెం లైట్ ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్. చాలా బాగుంది. సో ఇద్దరు కూడా చాలా సూపర్గా చేస్తారు. అంటే డిఫరెంట్గా సింపుల్గానే ఉన్నాయి డిషెస్ చూస్తే, బట్ మంచి టేస్టీగా వచ్చాయి. డిఫరెంట్ వెరైటీస్. వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రాజేష్ మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అండ్ శివకృష్ణ మీకు కూడా తెలుగు రుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా 2 వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేసవి కాలంలో ఎర్రగా నోరూరించే పుచ్చకాయ చాలామంది తింటూ ఉంటారు. దీనివల్ల దాహార్తి తగ్గుతుంది, చలవ చేస్తుంది. అలాగే కర్బూజాకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఫాస్ఫరస్ వల్ల జుట్టుకి ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు రాలిపోకుండా ఉంటుంది, చుండ్రు లాంటి సమస్యలు తగ్గుతాయి, దాహం తగ్గుతుంది, శరీరానికి చలవ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి తీసుకుంటే మంచిది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో మరి ఇప్పుడు జస్ట్ మినిట్లో ఏం చూపిస్తున్నారు రాజు గారు? మనకు సీజనల్గా మనకు మ్యాంగోస్ దొరుకుతున్నాయి కదండి. సో దాన్ని బేస్గా చేసుకుని శాండ్విచ్ చేస్తున్నాను. ఓకే. మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్ అండి. మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్. సో స్వీట్గా ఉంటుంది అనమాట ఈ శాండ్విచ్ మనకి. అవునండి. ఓకే, మరి మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, మామిడి పండు ముక్కలు 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 4, పంచదార 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. ఎస్. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఈ మామిడి పండు ముక్కల్ని మిక్సీ పట్టేసి పేస్ట్ లా చేసుకున్నామండి. సో కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి రాజు గారు, అంటే స్ప్రెడ్ చేసుకోవడానికి మనకి. అవునండి. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇక్కడ స్టవ్ పైన దాన్ని కొంచెం మళ్ళీ ఇచ్చేస్తాను. కొంచెం క్యారమలైజ్ అవుతే మనకు స్ప్రెడ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది. ఓకే. టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. ఓకే. ఓ జస్ట్ రాగా అట్లా గ్రైండ్ చేసి అప్లై చేసుకోవడం కాదనమాట. అవునండి. సో కావాల్సి అలా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే. 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 సో దీంట్లో కొద్దిగా పంచదార యాడ్ చేస్తున్నాను. సో అది ఎంత స్వీట్ ఉన్నా కొంచెం ఒక 1 స్పూన్ షుగర్ అట్లా ఖచ్చితంగా యాడ్ చేయాలి. యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ అంటే కొంచెం ప్రాసెస్ చేస్తున్నాం కదా, సో దాంట్లో కొంచెం ఆ పంచదార కూడా యాడ్ చేస్తే సో అది కూడా క్యారమలైజ్ అయ్యి మనకు బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం మనకు దగ్గరికి రావాలి. కొంచెం ఇక్కడ కొద్దిగా మనకు ప్రాసెస్ ఉంటుందండి. ఓకే. ఓకే. సో ఇది రెడీ చేసి పెట్టేసుకుంటే మనం ఒక చిన్న జార్లో పెట్టేసుకొని సో కావాల్సినప్పుడు అప్పుడప్పుడు మనం వాడేసుకోవచ్చు. ఓకే. జామ్స్లో అయితే మనకి ఎక్కువ షుగర్ ఉంటుంది కదా, దాని బదులు ఇలాంటివి చేసుకుంటే కొంచెం ఆ స్వీట్నెస్తో బాగానే ఉంటుంది. బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే మరి ఎక్కువ రోజు నిల్వ ఉండదు మనకి, అంటే షుగర్ కూడా మనం కొంచెం తక్కువగానే యూజ్ చేస్తున్నాం కదా. అవునవును. సో 2-3 రోజులు మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు. కాకపోతే ఇలాంటివి అంటే రెగ్యులర్ మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్తో చేసి పెట్టుకోవచ్చు కదా ఎప్పటికప్పుడు. అంటే మనం జామ్ లాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పంచదార కూడా మనకి ఈక్వల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. ఇది 1/2 kg ఉంటే పంచదార కూడా 1/2 kg అనమాట. సో మనకు పంచదార కూడా మంచి ప్రిజర్వేటివ్ కదా. సో ఉప్పు, పంచదార, నూనె ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ మనకి. సో ఇది కొంచెం దగ్గరికి రావాలి. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి ఇక్కడ దగ్గర పడుతుంటుంది. ఇలాగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు 1 ఔన్స్ కిస్మిస్ పళ్ళ రసాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే శరీరానికి వేడి చేయడం అనే సమస్య ఉండదు, శరీరానికి బాగా చలవ చేస్తుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇది సరిపోయింది.
సో ఇది కాస్త చల్లారితే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాగా బ్రెడ్ స్లైస్లకు మనం స్టవ్ వెన్న ఆఫ్ వేసేసి చేసేద్దామా? ఇటువైపు మార్చుకున్నాం అండి. ఓకే. సో బ్రెడ్ స్లైస్ కొంచెం వెన్నతో మనం కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకుందాం. సో ఆ టేస్ట్ బాగా వస్తుంది కదా. ఓకే. సో మార్కెట్లో దొరికే జామ్స్కి మనం ఆల్టర్నేటివ్గా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని కొంచెం హెల్తీగా వాడుకోవచ్చు. అవును. వెన్న అప్లై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏం ఫ్రై చేసుకోవటం అలా ఏం అక్కర్లేదు రాజు గారు? లేదండి. సో కొంచెం అలా న్యాచురల్గా ఉంటే బాగుంటుంది. సో లేదు పిల్లలు కొంచెం ఎక్కువగా తీసుకోలేరు అనుకున్నప్పుడు కొంచెం నేతిలో మనం లైట్గా వేయించి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించేసుకుంటే పాయసంలో వాటిలో మనం వేసుకుంటాం కదా స్వీట్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు, సో అలా ఫ్రై చేసుకొని సో ఒక జార్లో పెట్టేసుకొని ఇది కూడా అలా పెట్టేసుకొని వెంటనే రాగానే ఫ్రై చేసుకుని మనం ఇచ్చేస్తే బాగుంటుంది. యా, అండ్ ముక్కలుగా కొంచెం అలా కూడా చాలా మంది పిల్లలు కనిపిస్తే కూడా తిన్నారు కదా, వాళ్ళకి చక్కగా పౌడర్ చేసి ఇందులో స్ప్రెడ్ చేసేస్తే చేసుకోవచ్చు. మ్యాంగో టేస్ట్తో అలా వెళ్ళిపోతుంది అనుకుంటా. సో ఈ పేస్ట్ అప్లై చేసి గ్రిల్ అలా చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే ఇలాగే బాగుంటుంది? గ్రిల్ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం మనకి దగ్గరికి రావాలి, థిక్గా థిక్గా ఉండాలి, ఎందుకంటే దాంట్లో మళ్ళీ కొంచెం ప్రెస్ కూడా అవుతుంది కదా. అవునవును. సో సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అన్నిటితో కూడా అంటే కొంచెం మనకు సి విటమిన్ బేస్లో ఉండే ఫ్రూట్స్తో బాగుంటుంది ఇది. ఓకే. స్ట్రాబెర్రీస్ దొరికినప్పుడు స్ట్రాబెర్రీస్తో చేసుకోవచ్చు, పైనాపిల్తో కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి మార్కెట్లోకి పనస్తోనలు కూడా వస్తాయి కదండి, సో వాటితో కూడా చేసుకున్నా బాగుంటుంది. సో పైనుండి డ్రై ఫ్రూట్స్ అండి. సో డ్రై ఫ్రూట్స్లో మన చాయిస్ ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చు అన్ని రకాలు. సో వన్స్ వేసిన తర్వాత కొంచెం అలా ప్రెస్ చేస్తే దానికి స్టిక్ అయిపోతుంది, అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా. మ్యాంగో మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్లీ. ఎస్. గార్నిష్ కూడా కీరా చేస్తున్నాను. ఓకే. సో కొంచెం డార్క్ కలర్ కీరా తీసుకుని సో దీంట్లో రౌండ్ స్లైసెస్ అండి. ఓకే. సో దీనికి స్లిట్స్ ఇస్తున్నాను. సో కీరాతో కొంచెం డార్క్ కలర్ చేసుకుంటే ఏంటంటే లోపల వైట్ మనకు బార్డర్ లైన్స్ అంతా డార్క్ కలర్లో బాగా వస్తుంది. సో ఆ రెండింటికి మధ్యలో వచ్చేట్టు సో స్లైసెస్ కూడా కొంచెం పల్చగా చేసేసుకొని వాటర్లో వేస్తే కొంచెం స్టిఫ్గా వస్తుందండి ఇది. ఓకే. సో పైనుండి మనం కిందికి పెట్టుకుంటూ వస్తే అంటే ఈజీగా ఉంటుంది మనకు ఫిల్ చేయడానికి, ఊడిపోకుండా కూడా స్టిఫ్గా కూడా ఉంటుంది. సో కింద నుంచి మనం మొదలు పెడితే ఏంటంటే కింద ఉన్నాయి మనకి చేయికి పట్టుకోవడానికి కొంచెం అడ్డు వస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇది నేను ఆల్రెడీ ఒకటి చేసి వాటర్లో వేసి పెట్టాను. ఓకే. సో ఇలా స్టిఫ్గా అయిపోతుందండి.
సూపర్. ఓకే, మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీ అండి. బాగుంది రాజ్ గారు. థ్యాంక్ యూ అండి. సో మరి మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేసే విధానం. ముందుగా మామిడి పండు ముక్కలు మిక్సీ పట్టి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో మామిడి పండు గుజ్జు పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. బ్రెడ్ స్లైస్ లకి వెన్న రాసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై మామిడి పండు గుజ్జు రాసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీ. శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదండి. తీసుకోండి రాజు గారు. చాలా టేస్టీగా ఉంది. ఎస్ అండి. సేమ్ ఆ మ్యాంగో ఫ్లేవర్ అంటే కొంచెం ఫ్రెష్ తీసుకున్నట్టుగానే ఉందండి. మనం అప్పటికప్పుడు చేసుకున్నాం కదా. అవును. సో ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయలేదు. జామ్ లాగే ఉంది యాక్చువల్లీ. ఎస్, చాలా బాగుంది. అండ్ మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతో కొంచెం డిఫరెంట్ గా బాగుంది. వెరీ టేస్టీ. అంటే యాక్చువల్లీ జామ్స్కి ఇది చాలా బాగా మనము రీప్లేస్ చేసుకోవచ్చు జామ్ బదులు. అవును, ఎందుకంటే ఆ ఫ్రూట్స్ టేస్ట్ని బట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం ఈ స్ట్రాబెరీ లాంటి వాటికి పుల్లగా అలా కూడా బాగుంటాయి కదా. అవునండి. యూజువల్గా అయితే వాటిలో ఎక్కువ స్వీట్ షుగర్ వేసేసి అది కూడా స్వీట్గానే చేసేస్తారు ఆల్మోస్ట్. కానీ ఇట్లా చేస్తే ఆ యాక్చువల్ ఫ్రూట్ టేస్ట్ తెలుస్తూ మనకి ఆ ఒరిజినల్ ఫ్లేవర్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది ఐడియా. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బాదం పప్పుని కనుక పొట్టు తీయాల్సి వస్తే కాసేపు బాదం పప్పుని వేడి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత తీసుకున్నట్లయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ క్యారెట్ స్ప్రౌట్స్ రైస్. ఈ రెసిపీ వచ్చేసి చాలా వరకు బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రెసిపీలో మనము స్ప్రౌట్స్ యాడ్ చేస్తున్నాం అండి. స్ప్రౌట్స్లో గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ ఉండడమే కాకుండా గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా లభిస్తుంది. అండ్ క్యారెట్ యాడ్ చేయడం వల్ల క్యారెట్ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ అండ్ వైటమిన్ ఏ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ క్యాలరీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ రైస్ ఇస్ అ కంప్లీట్ కార్బోహైడ్రేట్ సోర్స్. క్యాప్సికమ్ నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ సి కంటెంట్ యాడ్ ఆన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ వెరీ న్యూట్రిషియస్ అండ్ వెరీ హెల్దీ డిష్ టు ట్రై. సో అందరు కూడా ఈ డిష్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కోవా కేక్. సో స్వీట్ డిష్ అవ్వడం వల్ల క్యాలరీస్ అనేది చాలా వరకు హై అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ కార్బోహైడ్రేట్ సోర్స్ కూడా మనకి ఈ షుగర్ పౌడర్ నుంచి అండ్ మైదా పౌడర్ నుంచి లభిస్తుంది. అండ్ ఆల్సో మనం కోవా యాడ్ చేస్తున్నాం. సో కోవా నుంచి కూడా గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ కంటెంట్, స్పెషలీ ప్రోటీన్స్ మనకి కోవా నుంచి లభిస్తుంది. అండ్ ఫ్యాట్ సోర్స్ వచ్చేసి మనకి ఈ నెయ్యి అండి, ఏదైతే మనం యాడ్ చేస్తున్నాం. సో నెయ్యి నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అయినా కూడా ఎస్పెషలీ ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియన్స్ అవైలబుల్ ఉన్నాయి కనుక న్యూట్రిషియస్ కింద కూడా మనం ఈ రెసిపీకి కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇలాంటి హై క్యాలరీ డిషెస్ ఆర్ సజెస్టబుల్ ఫర్ చిల్డ్రన్ లేదంటే అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైతే క్యాలరీ రిక్వైర్మెంట్ చాలా హైగా ఉంటుంది వాళ్ళకి ఇట్స్ వెరీ సజెస్టబుల్ అండి. మిగతా వాళ్ళు అంటే నార్మల్ అడల్ట్స్ ఇది చూసి ఇలాంటి రెసిపీస్ చూసి తీసుకుంటే సరిపోతుంది. ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేయకుండా ఉండడం బెటర్. ఆల్సో కార్డియాక్ పేషెంట్స్ ఇలాంటి హై క్యాలరీ అండ్ హై ఇన్ ఫ్యాట్ రెసిపీస్ ట్రై చేయకుండా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చిల్లీ పొటాటో. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఆలుగడ్డ, దాంతోపాటు మైదా పౌడర్ యాడ్ చేసాము అండ్ కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం జరిగింది. అండ్ సోయా సాస్, చిల్లీ సాస్ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీ ఇట్స్ డీప్ ఫ్రైడ్ రెసిపీ అండి. సో డీప్ ఫ్రై అవడం వల్ల ఈ రెసిపీలో క్యాలరీస్తో పాటు కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా హైగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ హైగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీలో మనకి కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి పొటాటోస్ నుంచి లభిస్తుంది. సో 100 grams ఆఫ్ పొటాటో నుంచి మనకి క్లోజ్ టు 70 to 80 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారం లభిస్తాయి. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నా కూడా ఇట్స్ హై ఆన్ పొటాషియం కంటెంట్. ఎనీథింగ్ క్లోజ్ టు 300 to 400 mg ఆఫ్ పొటాషియం అనేది మనకి 100 grams నుంచి లభిస్తుంది. అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ సి, లిటిల్ బిట్ ఆఫ్ ఐరన్ కంటెంట్ కూడా మనకి పొటాటో నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా ఇట్స్
ఈ రెసిపీ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉండడం వల్ల ఇలాంటి హై క్యాలరీ రెసిపీస్ చూసి తీసుకోవడం, లేదంటే ఎప్పుడైనా ఒకసారి తక్కువ అమౌంట్స్లో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మ్యాంగో డ్రై ఫ్రూట్ శాండ్విచ్. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మ్యాంగో, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము, అండ్ బ్రెడ్ యాడ్ చేయడం జరిగింది, అండ్ ఆల్సో వెన్న కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీ ఇట్స్ వెరీ గుడ్ స్నాక్ అండి. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇలాంటి రెసిపీ ట్రై చేయొచ్చు. కాకపోతే ఇట్స్ హై క్యాలరీ స్నాక్, అండ్ హై క్యాలరీస్తో పాటు గుడ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనకి ఈ రెసిపీ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ ఆల్సో న్యూట్రిషియస్, బట్ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉండడం వల్ల ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే సరిపోతుంది. అండ్ ఎస్పెషలీ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా చూస్తే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కనుక డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ మనము వెన్న కూడా యాడ్ చేసాము. సో వెన్న నుంచి ఫ్యాట్ కంటెంట్ యాడ్ ఆన్ అవుతుంది, అండ్ బ్రెడ్ ఇట్స్ అ కంప్లీట్ కార్బోహైడ్రేట్ సోర్స్, అండ్ మ్యాంగో అనే స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసాం కనుక మ్యాంగో నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్తో పాటు కార్బోహైడ్రేట్ కంటెంట్తో పాటు ఎస్పెషలీ వైటమిన్ సి అండ్ ఫైబర్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో దో ఇట్ ఈస్ న్యూట్రిషియస్ అంటే న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హెల్దీ, కాకపోతే క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి డిషెస్ నాట్ అడ్వైజబుల్ ఫార్ కార్డియాక్ కానీ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్. మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి రెసిపీస్ మేబీ వన్స్ ఇన్ 10 days 15 daysకి ట్రై చేస్తే సరిపోతుంది. రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. రెండు కూడా మంచి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్, ఓకే అండ్ ఆఫ్ కోర్స్ హెల్దీ రెసిపీస్ కూడా రెండు. Yes. సో చాలా బాగున్నాయి రాజ్ గారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.